మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ పైన వేటుపడ్డదట. తొలగిస్తూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలు జారీ చేసిందట. ఇది ఒక భయంకరమైన కుట్ర, 100% దాంట్లో ఏం డౌట్ లేదు. ఏం జరిగిందంటే మాట్లాడదాం. అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేస్తున్న సుమంత్ పైన ప్రభుత్వం వేటు వేసింది. ఆయన పైన పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో ఓఎస్డీగా నియమితులైన సుమంత్ డిప్యుటేషన్ పైన మంత్రి కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అటవీ పర్యావరణ మంత్రి నుంచి వచ్చిన నోట్ ఆధారంగా 2024 ఫిబ్రవరిలో సుమంత్ను పీసీబీలో ఓఎస్డీగా నియమించి డిప్యుటేషన్ పైన మంత్రి పేషీకి పంపించారు. అప్పటి నుంచి మంత్రి పేషీలో ఓఎస్డీగా పనిచేస్తున్న ఈయన పైన అనేక ఆరోపణలు వచ్చినట్టు తెలిసిందట. ఏంది అనేక ఆరోపణలు అంటే ఏం ఆరోపణలు? ఎవరి దగ్గర నేను పైసలు తీసుకుండా ఇంకేమైనా చేసిండా? అనేక ఆరోపణలను రాసిండు. ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడం, అధికారులపై ఒత్తిడి తేవడం, కాలుష్యకారక పరిశ్రమల విషయంలో జోక్యం చేసుకోవడం సహా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం. ఏందా సమాచారం? ఏదో ఒకటి ఉండాలి కదా, ఒక లైన్ ఉండాలి కదా. కొందరు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిసిందట. ఇటీవల మరింత తీవ్ర స్థాయిలో ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. మళ్ళీ కూడా అది కూడా సమాచారమే. మళ్ళీ ముఖ్యమంత్రి గట ఒక ఫోన్ చేసినట, ఒక మంత్రి ఓఎస్డీ మీద ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఫలానా సుమంత్ అనే ఓఎస్డీ పెద్ద ఎత్తున ఇది చేస్తున్నాడని ముఖ్యమంత్రికి ఫోన్ చేసినాడు డైరెక్ట్. ముఖ్యమంత్రి ఇట్లాంటి విషయాలు కూడా వింటున్నాడు అన్నట్టు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సంబంధిత అధికారులను ఆదేశించినట్టుగా మళ్ళీ తెలిసిందట. నిఘా విభాగం కూడా సుమంత్ కార్యకలాపాల గురించి సవివరంగా నివేదించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన్ను తొలగిస్తూ పీసీబీ కార్యదర్శి రవి గుగ్గులోతు మంగళవారం ఆదేశాలు ఇచ్చారు. ఇటీవల మేడారం జాతర పనుల విషయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన మరో మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు ఫిర్యాదు చేసినట్లుగా ఆమె పిఆర్ఓనే మీడియాకు ఒక నోటు పంపించిండు. అది కథ. విషయం ఏంటంటే మొన్న పొంగులేటి ఇగో హట్ అయింది. 71 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టు విషయంలో కొండా సురేఖ కన్సర్న్ మినిస్టర్కి చెప్పకుండా టెండర్ వేయించిండు, వాళ్ళ వ్యక్తి కట్టబెట్టడానికి ప్రయత్నం చేసిండు అన్నది విషయం. ఇందులో మనోడు కొంత యాక్టివ్గా పనిచేసిండు, మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు అన్న దాంట్లో ఆయన మీద వేటుపడ్డది. ఇక్కడ ఏం జరిగింది? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, అంతకుముందు ఇంకొక రెడ్డి గారికి, ఒక 2-3 మంత్రులకి ఈయన కొంత దూకుడుగా వ్యవహరిస్తున్న తీరు వాళ్ళకి నచ్చట్లే. మనోడు కొంత కమ్యూనికేషన్ బాగొస్తుంది, బాగా మాట్లాడగలుగుతాడు. సో ఈ మంత్రి గారికి పక్కన ఈయన ఉంటే నడుస్తలేదు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అంటే ఎట్లుండాలా? మంత్రికి ప్రతి విషయం తెలుస్తున్నట్టు ఉండకూడదు కదా. లోపల జరిగే ప్రతి విషయం ఏదో రకంగా బయటికి. ఇప్పుడు కొండా సురేఖ అంత పెద్ద కమ్యూనికేటర్ కాదు, లేకపోతే ఇంగ్లీష్ విషయంలో కానీ లేకపోతే ఇంకా ఏదైనా దాని విషయంలో పనిచేయగలుగుతుంది, కానీ విషయాన్ని అర్థం చేసుకోవడంలో తెలుసుకోవడంలో అంత పర్ఫెక్షన్ లేదు కదా. సో కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఆమెకు ఉపయోగపడుతున్నారన్న కోణంలో ఈయనను ఉడబెక్కారు. ఇది కథ, అంతకుమించి ఏం లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యవహారమే ఇది. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇప్పుడు ముఖ్యమంత్రి సలహాదారుడు ఆయన ఏం పేరు వేం నరేందర్ రెడ్డి మీద ఏం అలిగేషన్స్ లేవా? ఆయన మీద ఇంకేం సమాచారం లేదా? ఆయన మీద మీకు వస్తలేదా? ముఖ్యమంత్రి వేం నరేందర్ రెడ్డి సివిఆర్ కాలేజ్ లేకపోతే వేం నరేందర్ రెడ్డి 40 సీట్లు బ్లాక్ చేసి మేము ఏం చేయాలి, ఆయన పేరు చెప్తే మేము సీట్ ఇస్తామని చెప్తున్నారని మొన్న వార్తలు వచ్చినాయి కదా. అదో చిన్నది భూముల విషయంలో ప్రధానంగా, ఇంకో దాని విషయంలో ఇక ఆయన ఏం చేస్తలేడా వేం నరేందర్ రెడ్డి? చాలా పర్ఫెక్ట్గా వ్యవహారం నడుస్తుందా? మరి ఆయన కూడా తీసేయాలి కదా. మరి గింత ఘోరంగా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈగో హర్ట్ అయినందుకే ఒక ఓఎస్డీ మీద వేటేసిరంటే, మరి మీ చుట్టూ ఉన్న వాళ్ళ మీద పొంగులేటి వల్ల రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న మనుషుల ద్వారా ఇంకోటి ద్వారా ఎంతోమంది నష్టపోతుంటారు, వాళ్ళ మీద ఏం వేటేయాలా? ఆమె పిఆర్ఓనే మీడియాకు ఒక నోటు పంపించారు. ఈ పనులకు సంబంధించి ఓఎస్డీ సుమంత్ నేరుగా ఇంజనీర్లతో మాట్లాడి ఒత్తిడి చేసినట్టు కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చినట్టు తెలిసింది. ఒత్తిడి చేయడానికి ఏముంటుంది? మీరు టెండర్ కాల్ఫర్ చేశారు, టెండర్ ప్రాసెస్ నడుస్తున్నది, మీ మనుషులకు ఇచ్చుకున్నారు, కనీసం మంత్రికి కూడా తెలియదని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. దానికి క్లారిటీ ఇవ్వడం పోయి ఒత్తిడి తేవడానికి ఏముంటుంది అందులో? వీటన్నింటినీ ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణించినట్టు సమాచారం. ఇతర మంత్రుల పేషీలు సెక్రటేరియట్లో కూడా ఇలాంటి వారు ఉంటే ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎవ్వరు ఉండొద్దు, ఓన్లీ
మన మన కమ్యూనిటీ, మన వ్యవహారం, మన 5-6 మంత్రుల చుట్టే వ్యవహారం అంతా నడవాలి. ఇక వేరే వాళ్ళకి ఏం తెలియవద్దు, వాళ్ళదేం నడవద్దు. సో వాళ్ళ దగ్గర ఉన్న తెలివి కల్లాడు పిఆర్ఓ కానీ ఓఎస్జీ కానీ మనం తీసేయండి. ఇది మీ ఎజెండా, అంతకుమించి ఏం లేదు అక్కడ.